నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యోమోన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిషప్రియకి ఉరి శిక్షను రద్దు చేశారు అంటూ మనం చాలా వార్తలు చూసాం. సోషల్ మీడియాలో వచ్చింది, మనం కూడా దాని మీద వీడియో చేసినాం. బట్ సారీ, అది ఒక రాంగ్ న్యూస్ని పోస్ట్ చేశాను. నిజంగా సారీ. ఎందుకంటే చాలా మీడియా ఛానల్స్లో వచ్చాయి, చాలా వార్తాపత్రికల్లో వచ్చాయి. ఆ నేపథ్యంలో అది వాస్తవమే కావచ్చు అనుకొని మనం కూడా నా సర్జరీ ముందే ఉరిశిక్ష రద్దయిపోయింది అంటూ కూడా ఒక న్యూస్ చేశాను. కానీ యోమోన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్షను రద్దు చేశారని వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలే స్పష్టం చేశాయి. మంగళవారం రోజు విదేశాంగ వర్గాలు నిమిషప్రియ ఉరిశిక్ష యథాతథంగా కొనసాగుతుందని, ఇప్పటి వరకు ఉరిశిక్ష రద్దు కాలేదని స్పష్టం చేశారు. అయితే ఉరిశిక్షను పోస్ట్ పోన్ చేశారు. ఆ రోజు ఉరిశిక్ష పడకుండా దాన్ని పోస్ట్ పోన్ చేశారే తప్ప అది పూర్తిగా రద్దు చేయలేదు. ఈ వ్యవహారంపై సోమవారం అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మతపరమైన నాయకుడు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అందులో యోమోన్ అధికారులు నిమిషప్రియ ఉరిశిక్షను రద్దు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అది నిజం అనుకొని అందరూ దాని మీద వార్తలు చేసేశారు. కానీ భారత గ్రాండ్ ముఫ్తీ చేసిన విజ్ఞప్తికి స్పందించిన యోమోన్లో ప్రసిద్ధి సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఓమర్ బిన్ హఫీజ్ ప్రత్యేకంగా ఒక చర్చల బృందాన్ని నియమించారని తెలిపారు. బృందం యోమోన్ ప్రభుత్వంతో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైన కూడా మధ్యవర్తిత్వం చేసినట్లు పేర్కొన్నారు. ఫలితంగా చర్చలు విజయవంతమై అధికారులు ఉరిశిక్షను ఉపసంహరించినందుకు అంగీకరించారని కార్యాలయం చెప్పింది. అయితే ఇందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు, ఇది నిరాధారమైంది అనేది కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై యోమోన్ నుంచి భారత ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నిమిషప్రియ కేసు పరిస్థితి తిరిగి ప్రారంభ స్థాయికి వచ్చినట్లయింది. ఇక యోమోన్కి చెందిన వ్యక్తి హత్య కేసులో నిమిషప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలవ్వాల్సి ఉండగా చివరి క్షణంలో అక్కడి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. కేసులో బ్లడ్ మనీ అంటే ఒక మనిషి చనిపోయిన మనిషిని ఎలాగో తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండడం ద్వారా కొంత ఆ మనిషి లేని బాధ నుంచి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకురావచ్చు. ఇది భారతదేశంలో లేదు, ఇల్లీగల్గా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో బ్లడ్ మనీ అనేది లీగల్ అన్నమాట. సో ఈ బ్లడ్ మనీ రూపంలో ఆ కుటుంబంతో చర్చలు నడిపి ఆ విధంగా నిమిషప్రియను ఉరిశిక్ష నుంచి తప్పియాలి అని చూసిండ్రు. బట్ ఆ కుటుంబం ఒప్పుకోలేదు. మాకు బ్లడ్ మనీ వద్దు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది. అయితే తాము బ్లడ్ మనీకి అంగీకరించబోమని బాధిత కుటుంబ సభ్యులు తేల్చేశారు. దీంతో ఆ కేసు ఎలా పరిష్కారం అవుతుంది అనే అంశంపై చాలా గందరగోళం ఏర్పడింది. బాధిత కుటుంబం ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి కుటుంబానికి $1 మిలియన్ అంటే దాదాపు 8,60,00,000 క్షమాధనాన్ని ఇచ్చేందుకు కూడా నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. అయినా కూడా వాళ్ళు అంగీకరించలేదు. దీంతో నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం కనిపించట్లేదు. ఇదిలా ఉంటే నిమిషప్రియ అంశం చాలా సున్నితమైందని జూలై 17న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆమెకు సాయం చేసేందుకు విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక న్యాయవాదిని నియమించింది. షరియా చట్టం కింద ఆమెకు క్షమాభిక్ష పెట్టేలా కూడా విదేశాంగ శాఖ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకైతే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయింది, పూర్తిగా అయితే రద్దు కాలేదు. రద్దు కావాలని అది నిజంగా ఆవిడే హత్య చేశారా, ఏం జరిగింది, ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఉగ్రవాదులకు పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకే మన దేశంలో ఇలా క్షమాభిక్ష పెట్టేస్తున్నారు. ఒక్క అమ్మాయిని ఏమంటారు ఘోరంగా చంపిన వాళ్ళకి కూడా ఉరిశిక్ష నుంచి క్షమాభిక్ష పెట్టేస్తున్నారు. ఒక ఆడపిల్ల కాబట్టి ఈ విషయంలో అక్కడ ఆలోచించి క్షమాభిక్ష పెట్టి ఆవిడకు ఉరిశిక్ష రద్దు చేయాలి. అవి చేసిన తప్పుకు శిక్ష చేయండి, ఒకవేళ ఆధారాలతో ప్రూవ్ అయితే. కానీ మరీ ఉరిశిక్ష అనేది ఆడపిల్ల ఉంది ఆమెకు కూడా, కాబట్టి ఆలోచించాలి అని కోరుకుందాం. ప్రభుత్వం దీని మీద ఇంకా గట్టి ప్రయత్నాలు చేయాలని కోరుకుందాం. ఏదేమైనా కానీ నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దు కాలేదు, వాయిదా మాత్రమే పడింది. అర్థమైంది అనుకుంటున్నా. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.